వెల్కమ్ బ్యాక్ టు నారీ వ్లాగ్స్. ఇప్పుడైతే పొలం దగ్గరకు వచ్చిన. పొలము మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా, పొలం మెత్తగా ఉందా, ఎండిందా, ఎండలేదా, ట్రాక్టర్లు పోతాయా అని చూస్తానికి వచ్చిన. ఒక దగ్గర కోసినాం పొలము, కాకపోతే ఇంకో దగ్గర ఉంది. మీకు కొన్ని వీడియోలలో చూపించినాయి కదా, లాస్ట్ వీడియోలలో, అందులో చూసుకోవచ్చు. ఒక దగ్గర 4 ఈసాలు, ఒక దగ్గర 5 ఈసాలు ఉంటుంది. ఇంకొకటి 8 ఈసాలు, అది సన్న రకం పెట్టినాం వడ్లు. అది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ దొడ్డు దానికి తవ్వలేదు, తవ్వైందో లేదో చూసుకొని కోపియాలి తవ్వు ఉంటే. ఇవన్నీ పొలాలు వేరేటోళ్ళవి, ఇవన్నీ కోస్తేనే తవ్వు అవుతుంది. లేదంటే వేరే రూట్ ఉంది, అక్కడ నుంచి వాళ్ళు కోస్తే అవుతుంది తవ్వ. అప్పటిదాకా తవ్వలేదు మాకు. ఇదే మా పొలము. గాలికి గులబడుతూ వచ్చింది ఆల్రెడీ. ఇది మా లడ్గనల పొలము, గులబడ్డది దొయ్య మొత్తము. ఇదేమో మా పేద పొలది, మంచిగా ఉంది. మాది గులబడుతుంది వచ్చింది. ఇప్పుడు కొయ్యాలి ఇక, రేపు ఎల్లుండి దారి ఎట్లా వేయాలి. అక్కడ సైడ్ కోసారు, అక్కడ సైడు ఆ గుంట ఉంది చూడు, మాది ఒక సింగిల్గా ఉంటుంది. ఆ గుంట కాడికించి తవ్వయింది, కోసేయాలి రేపటి ఎల్లుండి. అయితే సన్నారి దగ్గరికి అయితే పోదాం. సన్నారి ఎట్లుంది, ఏం కథ అనేది చూస్తే, అదిగిన కోతకు వస్తే డైరెక్ట్ 3 జాగల్లే ఒకటేసారి కోపియచ్చు. దోమపోటు వచ్చినట్టు కొడుతుంది. మొత్తం రాగముంది, పొలం అయితే కోసేయాలి. మొన్నటి వరకేమో వర్షాలు పడ్డాయి 2 రోజులు. మెత్తగా ఉన్నాయి పొలాలు, మెత్తగా ఉన్నాయని కోయలేము. ఇప్పుడు అక్కడ సైడ్ తవ్వయింది, కంపల్సరీ రేపటి ఎల్లుండి కోసేయాలి. ఈ చిన్న గుంట అయితే దోమపోటు వచ్చి గులబడ్డది. మళ్ళీ అడ్గానంలో అయితే మొత్తం గులబడ్డది. ఇది రోగమే వచ్చినట్టుంది. అన్ని పొలం ఎంత ఉందో మొత్తము ఎటు చూడు గుల్లనే పడ్డది. కానీ అడ్లు మాత్రం మంచిగా ఉన్నాయి. మాది పక్కకే ఉన్నందుకేమో సైడ్కి మొత్తం అన్నది. ఇక మాది అదొక గుంట, ఇది చిన్న గుంట, అంతే మాది. ఆడ 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 కొంచెం ఉంది, ఆడొక 5 ఈసాలు, ఈడేమో కొంచెం 8 ఈసాలు అంత ఉంది. సన్నది వేసుకున్నాం అది. ఇక్కడ పొలాలన్నీ వచ్చేసినాయి కోతకు. ఇది సన్న రకం, ఆ మధ్యలో మా బాబాయ్ వాళ్ళది దొడ్డు రకం, వేరే వాళ్ళది. అన్నీ వచ్చినాయి, కాకపోతే తవ్వలేకని అందరు ఆపుతుర్రు. మన యూట్యూబ్ ఛానల్ పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అయితే క్రియేట్ చేసిన, నారీ వ్లాగ్స్ _YT అని. ఐడి ఇక్కడ డిస్ప్లే మీద వేస్తా, ఒకసారి చూసి ఫాలో చేయండి. ఇంకా పోస్టులు ఏం పెట్టలే, ఈరోజన్నా రేపన్నా ఒక పోస్ట్ అయితే పెడతా, ఓకేనా? దీన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారో ఇన్స్టాగ్రామ్ పేజీని సపోర్ట్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తారు. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చకుంటే డిస్లైక్ చేసినా సరే, మొత్తానికి నచ్చకపోతే నెక్స్ట్ వీడియోని చూడండి, ఓకేనా? ఇదే మా సన్నారి. ఒక 8 సార్లు అట్లా పెట్టినాం తింటందుకు. కాకపోతే ఇందులోకిన ఆకులు కొంచెం తెల్లగా అవుతున్నాయి. రోగమా ఏమో అర్థమవుతలేదు. ఈ పదనతో అయితే మక్కిపోతాయి, అడ్లయితాయి. ఇక్కడ నుంచి ఆ జింజస్మాల్ చెట్టు వరకు ఉన్నది. ఇది మా బాబాయ్, అది మా పేదాపది. వాళ్ళు దొడ్డారి పెట్టుకోర్రు, మేము సన్నారి పెట్టినాం తింటందుకు. ఈ సన్నరి ఆ దొడ్డరికి వస్తే పొలం కోత అయితే అయిపోతుంది. ఇక తర్వాత కాంట ఒకటే బాకీ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అయితే డిస్ప్లే మీద చేస్తా,
మీరు గిన కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. పొలం పక్కన వాళ్ళు అయితే కోసినట్టుర్రు, ఎప్పుడు కోసిర్రేమో. నేను ఈరోజే వచ్చిన. ఇది మా పేయాపి, ఇది మా పేయాపలోకి అయితే తవ్వయింది ఈడ. ఇప్పుడు అక్కడ చూపించాను చూడు, గులబడ్డదన్న చూడు, ఆడ తవ్వ. ఇక్కడ నుంచి వెళ్తే అటు లెఫ్ట్కు రూట్ ఉంటుంది. ఆ రూట్ అంటే ఆ పొలాలు కోసిన పొలాలు ఉన్నట్టున్నాయి, దాంట్లోకేం పోతుంది. పొలాలన్నీ కోసినట్టుర్రు. ఇక్కడ మాది ఒకటే ఉంది పొలము, చుట్టుముట్టు కోసుడు అయిపోయింది, కోసుకోవాలి ఇక. కాకపోతే ట్రాక్టర్ వస్తానికి ఇబ్బంది. కోసిన వడ్లు ఉంటాయి కదా, అవి ట్రాక్టర్ రాదు, మిషన్ అంటే చైన్ మిషన్ కోస్తుంది ఎట్లా అన్నా, ట్రాక్టర్కే ఇబ్బంది. తొవ్వ అయింది, వడ్లు తీసుకపోతేందుకు ట్రాక్టర్కే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దిగబడితే అటు జరగదు ఇటు జరగదు ఇక ట్రాక్టర్. ఈ పొలంకి అయితే తొవ్వ అయింది, చెప్పినా కదా, చుట్టుముట్టు అన్ని కోసులు అయిపోయినాయి. కొన్ని కర్రలు అయితే కోసినాము, ఎందుకంటే యాసంగిలా తుకంకు కట్టలు కడుతుందుకు కొంచెం అంతా కోసుకున్నాం. మా అమ్మగారు ఉన్నారు ఆడ. ఇప్పుడు తొవ్వైంది కాబట్టి రేపటి నెలన్నా ఇదంతా కోసేయాలి. అక్కడ మా పేప అడ్డం ఉంటుంది, మా పేపది కోపించుకున్నాక మాది అది ఇది ఒకటేసారి కోపిస్తా. ఇక సన్నారి మెల్లగా కోపించుకుంటే పోతుంది. దానికి ఇంకో 15 రోజుల టైం పడుతుంది. మొగులు అయితే మళ్ళీ అవుతుంది, ఇది మళ్ళీ పడుతుందా ఏం చేస్తుందో అర్థమైతే లేదు. వర్షాలు అయితే ఈరోజు 24 hours ఉన్నది, 70% చూపిస్తుంది వర్షం. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం, ఆ మోపెత్తుకొని అయితే ఇంటికి పోతున్నా, ఓకేనా. ఇట్లా పొలం మోసుడు ఒక 7-8 సంవత్సరాల కిందట మోసిన. అప్పుడు ఈ మిషన్లు కింద ఎక్కువ కొయ్యనప్పుడు అప్పుడు కోసి కొట్టుకుంటుంటారు కదా, అప్పుడు మోసిన. మళ్ళీ ఈరోజే మోస్తున్నా. ఇప్పుడేమో మిషన్లు పొలాలకు వస్తున్నాయి, అవి మనుషులు వాళ్ళు అమ్ముతలేరు. అందుకే పొలాలు కోసుడు లేదు, కొట్టుడు లేదు. మిషన్లే వస్తున్నాయి, కోస్తున్నాయి, 1-2 గంటలలో పైసలు దులుపుకుంటారు, పోతారు. పొలాలు నాటుగిన మన తెలంగాణలో జర అంగుతలేరు. ఎట్లా అంటే బీఆర్ వాళ్ళు వచ్చేస్తారు. మా దగ్గర అయితే పోయినసారి బీఆర్ వాళ్ళే వచ్చేసారు. మళ్ళా హమాలిగిన వాళ్ళే చేస్తారు. ఇప్పుడు సీజన్ ఉంది కదా వడ్లది, హమాలు వాళ్ళే చేస్తారు, లోడింగ్ అన్నీ వాళ్ళే చేస్తారు. మన తెలంగాణ వాళ్ళు తక్కువ. ఇప్పుడు మీరు చూస్తున్న పొలం మా దోస్తుది, అందరికంటే ముందే వేసిండు, మొత్తం ఎండింది, గులబడ్డది. ఇది ఎవరికల్లా కటింగ్ అయ్యి అడ్లు కాంటాయేటి. ఇది వాళ్ళది, ఇది వాళ్ళ చిన్నమ్మలది. ఇటు పైకి గిన మొత్తం ఎండింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది. ఇలా అయితే జర ఎదుగు అద్మానం ఉన్నది.